పూర్తిగా గబ్బిలాలు, పాములతో నిండినటువంటి ఈ యొక్క శివాలయాన్ని మీరు చూస్తున్నారు. ఈ పిల్లర్లు చూడండి 1000 సంవత్సరాలకు పూర్వం నిర్మించినటువంటి పిల్లర్లు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా వాటి మీద ఉన్న శిల్పాలు, వాటి మీద ఉన్న డిజైన్‌లు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎంత నీట్‌గా ఉన్నాయో మీరు చూడొచ్చు. అయితే ఈ యొక్క నిర్మాణంలో ఒక్కొక్క రాయిని ఒక్కొక్క రాయిగా పేర్చి ఒక్కొక్క శిల్పులు దీన్ని ఇంత నీట్‌గా, ఇంత అందంగా తీర్చిదిద్దారు. అయితే తెలంగాణ గవర్నమెంటు ఈ యొక్క 1000 సంవత్సరాలకు పూర్వం కూడా ఈ యొక్క డిజైన్, ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఇంత నీట్‌గా ఈ గొలుసు నిర్మాణాలు చూడండి ఇంత నీట్‌గా చెక్కబడ్డాయంటే మనం చాలా అదృష్టవంతులం అని భావించొచ్చు. ఇప్పుడున్న సంస్కృతికి, అప్పుడున్న ఇంజినీరింగ్‌కి, ఇప్పుడున్న ఇంజినీరింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ రోజుల్లో మనం గమనించొచ్చు. మొన్న మొన్న కట్టిన బ్రిడ్జిలు కూడా కూలిపోతున్నాయి. ఈ యొక్క శిల్పాన్ని చూడండి, ఈ యొక్క శిల్పాన్ని చూడండి. ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే ఆ రోజుల్లో ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం